నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీ వేదికగా జరిగిన జెన్జీ ఉద్యమం రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తోంది. జెన్జీ మద్దతు లేకుండా భవిష్యత్తు రాజకీయాలు సాధ్యం కాదనే చర్చ నేడు దేశవ్యాప్తంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కూడా రాష్ట్రంలోని యువ ఓటర్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందా? తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు నివేదిక ఆధారంగా వ్యూహాలు మార్చడానికి ఇటు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర పార్టీ పెద్దలు సిద్ధమయ్యారు. జెన్జీని ఆకట్టుకునేందుకు హస్తం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలేంటి? వాచ్ ఇట్. ప్రపంచవ్యాప్తంగా జెన్జీ ఓటర్లు రాజకీయాల్లో కీలక శక్తిగా మారుతున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ వంటి దేశాల్లో అక్కడి రాజకీయాలపై, సామాజిక రంగాలపై యువత ప్రభావం స్పష్టంగా కనిపించింది. నీట్ పేపర్ లీక్ నిరసనల నేపథ్యంలో భారత్లో కూడా జెన్జీ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో కాక్రోచులు కదం తొక్కడంతో ఇప్పుడు అందరి చర్చ జెన్జీ గురించే జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఆ పార్టీ పెద్దలు యువ ఓటర్లపై దృష్టి సారించినట్లు సమాచారం. వ్యూహకర్త సునీల్ కనుగోలు సూచనల మేరకు జెన్జీ అభిప్రాయాలపై సర్వే నిర్వహించి వాటి ఆధారంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. యువత గతం కంటే భవిష్యత్పైనే ఎక్కువ దృష్టి పెడుతుందని గుర్తించిన కాంగ్రెస్ అదే దిశగా ప్రచార వ్యూహాన్ని మార్చుకుంటోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సమస్యలపై యువతతో సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు. జిల్లా స్థాయిలో యూత్ కాంగ్రెస్ కార్యక్రమాలు, సోషల్ మీడియాలో చురుగ్గా ప్రచారం చేయడం ద్వారా పార్టీని యువతతో బలోపేతం చేయాలని నిర్ణయించారు. టాలెంట్ హంట్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రతిభ గల యువతను ఆకట్టుకుని జెన్జీకి పార్టీని చేరువ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ నేతలు కూడా తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మరింత యాక్టివ్ గా ఉండాలని ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. అలాగే యువతకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ అంశంపై తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు ప్రకటించారు. మొత్తానికి రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జెన్జీ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళుతోంది. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఆ పార్టీకి రాజకీయంగా మైలేజ్ తీసుకొస్తాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.